హలో అండి. ఇక్కడ ఏం సార్ స్పెషాలిటీ ఏంటి ప్రత్యేకంగా? ఇది వచ్చేసరికి మనకి 24/7 క్రిటికల్ కేర్ ఐసీయూ అండి. ఓకే. ఇక్కడ మేము వచ్చేసి ఓవర్ ది క్లాక్ 24/7 హై రిస్క్ ఎమర్జెన్సీ కేసెస్ అన్ని విభాగాలకి సంబంధించి చూస్తాము. ఎస్పెషల్గా మాకు ఇక్కడ ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్ అన్నది కూడా చూస్తాము. ఎలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీలు అంటే వెంటిలేటర్ మీద ఉండి డెలివరీస్ కూడా మేము తీసుకెళ్ళి చేసే ఉంటాయి. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా మనకు వచ్చిన పెయిన్లెస్ డెలివరీస్ అని ఉన్నాయి, అది కూడా మేము ఇక్కడ చేస్తున్నాము. ఎనీ కార్డియాక్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కేసెస్ అన్నీ కూడా మా ప్రత్యేకత ఇక్కడ. దానికి తోడు అన్ని విభాగాలకు సంబంధించి మెడిసిన్ కానీ, న్యూరో సర్జరీ కానీ, సర్జికల్ ఆంకాలజీ కానీ, అన్ని విభాగాలు, జనరల్ సర్జరీ, ఇలాగే ఏది వాట్ నాట్ ఆల్ స్పెషలైజేషన్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న అన్ని ఎమర్జెన్సీ కేసెస్ కూడా రౌండ్ ద క్లాక్ 24/7 చేస్తాం. వీ హ్యావ్ ఆల్ ఫెసిలిటీస్ విత్ వెంటిలేటర్స్ అండ్ హైలీ ఎక్విప్డ్ ఇన్ఫ్యూజన్ పంప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ 24/7 నర్సింగ్ కేర్ అలాంగ్ విత్ ద హెడ్. ఈచ్ బెడ్కి ఈచ్ నర్సింగ్ స్టాఫ్ ఉండేలా కూడా ఉన్నారు. అండ్ 24/7 మాకు అవైలబిలిటీ ఆల్ సర్వీసెస్ ఉన్నాయి విత్ 24/7 ల్యాబొరేటరీ సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడికి ఏంటంటే మేము దేనికోసం కూడా వెయిట్ చేయడానికి కానీ, బయటికి వెళ్ళడం కానీ అలాంటిది ఏమీ లేదు. వన్స్ పేషెంట్ కమ్స్ ఎవ్రీథింగ్ గెట్స్ డన్ ఇన్ టీమ్ ఐసీయూ. డాక్టర్ గారు ఇక్కడ రోబోటిక్ సర్జరీ కూడా ఉంటుందని విన్నానండి. అవునండి, ఇది లేటెస్ట్గా మనకు వచ్చిన హైలీ అడ్వాన్స్డ్ సర్జరీస్ విభాగంలో హైలీ అడ్వాన్స్డ్ ఏంటంటే రోబోటిక్ అండ్ లేజర్ సర్జరీస్. కొన్ని ఏంటంటే ఇన్నాపరబుల్ సర్జరీస్ అని కొన్ని ఉంటాయి. ఏంటంటే సర్జన్ కొంతవరకు లిమిటేషన్గా ల్యాప్రోస్కోపీ మీద వెళ్ళే ఉంటాయి. వాటికి ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఓపెన్ చేయాల్సిన అలాంటివి ఉంటాయి. సో పేషెంట్ బెనిఫిట్ కోసం లేటెస్ట్గా మనకు ఉన్నది ఏంటంటే రోబోటిక్ సర్జరీ. ఏంటంటే మనకు సూక్ష్మంగా ఇంకా చూసి అలాంటి సర్జరీస్ని కూడా మనం ఈజీగా చేసి పేషెంట్ బెనిఫిట్గా, అంటే ల్యాప్రోస్కోపిక్లో ఏ విధంగా అయితే మనకి బెనిఫిట్ కలుగుతుందో అదే విధంగా పేషెంట్ బెనిఫిట్ ఉంటూ చేయగలిగే హై రిస్క్ కేసులన్నీ కూడా అందులో చేయగలిగే లేటెస్ట్ టెక్నాలజీ అది. ఆ రోబోటిక్ సర్జరీ విత్ లేజర్ సర్జరీస్ కూడా మన దగ్గర చేయడానికి అందుబాటులో ఉన్నాయి.